హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చామదుంపలు ఫ్రై చేసి చూపిస్తాను. ఈ విధంగా చేస్తే చామదుంపలు మెత్తగా అంటే ఒకటికొకటి అంటుకోవండి. ఇది ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. దాని తర్వాత ఆయిల్లోని డీప్ ఫ్రై చేశాను చామదుంపల్ని. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేయించుకోవాలండి. ఈ విధానంగా చామదుంపలు ఫ్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి. నెక్స్ట్ ఒకటికొకటి అంటుకోవండి, చాలా ఫైన్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు చేస్తే నాకు తెలుస్తుంది. నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తానండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు చామదుంపలు డీప్ ఫ్రై చేశాను కదా ఉడకబెట్టుకొని, అది ఇందులో వేసుకోవాలండి. బాగా ఫ్రై చేయాలి. నాకు సరిగ్గా తెలుగు మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, సాల్ట్, కారం మీకు సరిపడినంత వేసుకోండి. ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇవన్నిటికీ ఫ్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీ కావాలా మీరు కామెంట్లో చెప్తే నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్లే నాకు కొత్త వీడియో అప్లోడ్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి. ప్లీజ్ నన్ను సహకరించండి. మీకు నచ్చితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయింది, ఒకటికొకటి అంటుకోలేదండి. ఆలూ ఫ్రై లాగే ఉంది. చూడండి ఎంత బాగుంది. ఇది రైస్తో చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి. థ్యాంక్ యూ అండి.